నువ్వు చేసిన పాపాలు, నీ పితరుల పాపాలు నిన్ను ఇలా ఇంకా పట్టుకొనే ఉన్నాయిగా. నిన్ను కదలనీయట్లేదు కదా, మెదలనీయట్లేదు కదా, నిన్ను దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది కదా. ఆ పాపం, దాని తాలూకు శాపం నిన్ను వేధిస్తానే ఉంది కదా. అది ఇంకా నేను ఇలా పట్టుకొనే ఉంది కదా. తమ్ముడా, ఎంతకాలం ఇంకా దానికి బందీగా ఉండగోరుతావు? నీకోసమే కదా సిలువనెక్కాడు. విడుదల పొందు అని రా నా దగ్గరకు అంటున్నాడు. నువ్వు యేసు దగ్గరకు వస్తే ఈ పాపపు పట్టుత్వం నుంచి నిన్ను విడిపించి, నిన్ను స్వతంత్రునిగా చేసి, నిన్ను చక్కజేసి, పాపాన్ని నీ నుండి దూరము చేసి, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు నీకంత ఎడము కలుగజేసి, తన రక్తమును నీకు ప్రాకారముగా నిలిపి, రక్షణ వస్త్రం నీకు ధరింపజేసి, తనతో పాటు నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళటానికి వస్తున్నాడు కదా యేసు. ఎంతకాలం సిద్ధపడకుండా ఉంటావు?